ఇలాంటి స్పాంజెస్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ యొక్క స్పాంజ్‌ని ఉపయోగించి మీకు ఒక బెస్ట్ టిప్ అయితే వీడియోలో చెప్తానండి. టైలరింగ్‌కి సంబంధించి యొక్క స్పాంజ్‌తో మనము ఇప్పుడు ఒక టిప్ అయితే తెలుసుకోబోతున్నామనమాట. ఈ స్పాంజ్ కిచెన్ క్లీనింగ్‌కే కాదండి, మనకి టైలరింగ్ కూడా బెస్ట్ టూల్‌గా యూజ్ అవుతుందనమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనకి ఒక పీస్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్‌ని అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ రెడ్ కలర్ క్లాత్‌ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసినాను అనమాట. కట్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఈ యొక్క క్లాత్ని కూడా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేశాను. ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే ఈ యొక్క పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్నాం కదా, ఈ యొక్క స్పాంజ్ పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని అయితే రౌండ్గా చుట్టేసుకొని ఈ యొక్క క్లాత్ సెంటర్లో పెట్టేసుకొని చివరన దారాన్ని చుడితే మనకి అందమైన పోట్లీ బటన్ అనేది తయారైపోతుంది అనమాట. ఈ విధంగా ఈజీగా మనం ఈ స్పాంజెస్తో కూడా పోట్లీ బటన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఈ యొక్క స్పాంజ్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్కే కాదండి, మనకు టైలరింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్